పై అద్భుత విజయం, ప్రత్యర్థి కూడా పసికోనేగా అంటూ కామెంట్లు. ఇప్పుడు ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్లో ఒకటైన పాకిస్తాన్పై సూపర్ విక్టరీ. తమతో వ్యవహారం అంత తేలిక కాదంటూ మిగిలిన జట్లకి హెచ్చరికలు పంపింది యూఎస్ఏ. అసలు ఈ పేరు క్రికెట్ మినహా ఇతర క్రీడల్లో మొన్నటి వరకు అభిమానులకు మాత్రమే సుపరిచితం. అక్కడ క్రికెట్కి ఆదరణ చాలా తక్కువే. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సహా ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ సంచలన ఆట తీరు ప్రదర్శించగలదని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. యూఎస్ఏ సత్తా ఏంటో బంగ్లా సిరీస్లోనే వెలుగులోకి వచ్చిందని చాలా మందికి తెలియకపోవచ్చు. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు అమెరికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ అయితే జరిగింది. సొంత మైదానాలు అయినప్పటికీ యూఎస్ఏ గెలుస్తుందని ఎవ్వరూ భావించలేదు. అనూహ్యంగా బంగ్లాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. దీంతో యూఎస్ఏ పేరు మారు మోగిపోయింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ తన ఆడుతూ సహచరుల ఆటలను వెలికి తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఆరోన్ జేమ్స్, స్టీఫెన్ టేలర్ తదితరులు బంగ్లాపై సత్తా చాటారు. ఇప్పుడు వరల్డ్ కప్లోనూ కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్లో సౌరభ్ నేత్రావాల్కర్, నోస్తూష్, జనదీప్ మెరుగ్గా రాణించే ప్రదర్శనలు అదరగొడుతున్నారు. బంగ్లాదేశ్పై సిరీస్ను గెలిచిన తర్వాత చాలామంది ఇదంతా గాలివాటం విజయాలంటూ వ్యాఖ్యలు చేసిన అమెరికా ప్లేయర్లు కూడా ఎక్కడ నిరుత్సాహపడలేదు. తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి వరల్డ్ కప్ను వేదికగా ఎంచుకోవడం విశేషమని చెప్పుకోవాలి. ఇక క్రికెట్లో అమెరికా ఇలా మెరుగు కావడానికి ఆ జట్టు ఆటగాళ్ల శ్రమ ఎంతో ఉంది. ఆసీస్ మాజీ ప్లేయర్ స్టూవర్ట్ లా పాత్ర ఎంతో కీలకం. ఏప్రిల్లోనే యూఎస్ఏ ప్రధాన కోచ్గా వచ్చిన లా జట్టులో జోష్ తీసుకొచ్చాడు. గతంలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లకు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం అతడి సొంతంగా ఉంది. పొట్టి కప్ ముందు ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకునేలా బంగ్లాను ఓడించి యూఎస్కేకి ఇక్కడికి వచ్చింది. అయితే తొలి 2 మ్యాచ్ల్లో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరో మ్యాచ్ గెలిస్తే సూపర్ 8లో దశకు చేరుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. టోర్నీకి ముందు స్టూవర్ట్ లా మాట్లాడుతూ ఆ ఒక్కరోజు అత్యుత్తమంగా ఆడి జట్టు గెలుస్తుంది. టీ20 ఫార్మాట్లో ఏదైనా సాధ్యమే. అందుకే టోర్నీలో ఎవరు ఫేవరెట్ కాదు అంటూ కుర్రాలను ఉద్బోత చేశాడు. అమెరికా జట్టు చూస్తే భిన్నత్వంలో ఏకత్వం గుర్తొస్తుంది. ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. అందులోనూ చాలా మంది భారత క్రికెటర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు టీంకు నాయకత్వం వహిస్తున్న మోనాంక్ పటేల్తో పాటు బౌలర్లు సౌరభ్ నేత్రావాల్కర్, హర్మిత్ సింగ్, జన్దీప్ సింగ్, నితీష్ కుమార్ ఇలా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీమిండియా కూడా యూఎస్ఏ గ్రూప్లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ కేవలం పాక్తోనే మనకు ముప్పు ఉంటుందని, మిగతా జట్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే ఐర్లాండ్ను భారత్ తొలి మ్యాచ్లను చిత్తు చేసింది. ఇక జూన్ 9న పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనుంది. అయితే దాయాది జట్టు ఆటను అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు ఓడినంత మాత్రాన తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఆ తర్వాత 12వ తేదీన యూఎస్ఏతో భారత్ తలపడనుంది. ఇప్పుడు అమెరికా విజయయాత్రను చూస్తుంటే ఆ జట్టుతోనూ జాగ్రత్తగా ఆడాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. వరల్డ్ కప్ కోసం అమెరికాలో సిద్ధం చేసిన పిచ్లు డ్రాప్ ఇన్ మోడల్లోవే. బంతి ఎలా స్పందిస్తుందో కొత్తగా అక్కడ ఆడేవారికి అర్థం కావడం కష్టమని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి పిచ్లపై క్రికెట్ ఆడిన అనుభవం యూఎస్ఏ జట్టుకు కలిసి వచ్చి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా. ప్రత్యర్థులు ఎక్కడ పరుగులు చేయడానికి శ్రమిస్తుంటే అమెరికా బ్యాటర్లు మాత్రం స్వేచ్ఛగా ఆడేస్తున్నారు. బౌలర్లు లైన్ లెంగ్త్లో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జూన్ 9న జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే జూన్ 12న జరిగే ఇండియా యూఎస్ఏ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.